వాళ్ళు మరి దగ్గరికి వచ్చినాము ఈ 40 దినాల ఉపవాస ప్రాంతంలో. ఇంకా బాగా మనకి జస్ట్ ఇంకా 10 days వరకు మాత్రమే ఉంటుంది కనుక ఈరోజు మరి వాక్యాంశంలోకి మనం వెళ్దాం. ఈరోజు వాక్యాంశము యాగము అనే అంశం కొరకు మనం ధ్యానం చేద్దాం. సాధారణంగా మనందరికీ ఈ మాట వినే ఉంటాం. ఈ మాట మనం వినడమే కాదు, చూసి కూడా ఉంటాం. మనం ఈ యాగము అనేది ఎలా ఉంటుంది అన్నది మనం అందరం కూడా చూసే ఉండొచ్చు. ఎందుకంటే ఇది అన్యజనుల నుండి రక్షించబడిన వారికి ఇంకా బాగా తెలుస్తుంది. ఇందులో బలి అనేది ఒక విధమైతే పిల్లల యాగము అనేది ఒకటి మనం కనిపిస్తుంది. ఈ యాగంలో ఏదైనా ఒక దోషం ఉంటే ఆ దోషము తొలగిపోవడం కోసం యాగం చేస్తారు. అలాగే ఏదైనా ఆ యొక్క వారు అనుకున్నది నెరవేరడం కోసం కానీ ఏదైనా ఒక కఠినమైనటువంటి విషయాల గురించి కానీ యాగం అనేది చేస్తారు. ఈ యాగాలు అనేవి అనేక రకాలుగా ఉంటాయి. కానీ ఒకటి మాత్రం సత్యం ఏమిటంటే ఈ యాగంలో మనకి కనిపించేది ఒక చిన్న ఒక ఇటుకలతో వాళ్ళు చేసుకుంటారు. ఇటుకలతో చేసి దాని లోపల మంట పెడతారు. మంట పెట్టిన తర్వాత ఆ మంటను ఆరిపోకుండా దానిని వెలిగించాలి. ఆరిపోకుండా చేయాలి. ఆ మంట ఆరిపోకుండా ఉండాలంటే దానిని ఏం చేయాలంటే దానిని నెయ్యి పోసి, నూనె కానీ నెయ్యి కదా ఎక్కువ, నెయ్యి పోసి ఆ మంటని ఇంకా పెద్దది చేస్తారు. అంటే ఆరిపోకుండా ఆ మంటను అలాగే ఉంచుతారు. ఈ యాగములో ఒక భాగం అన్నమాట. ఈ విధంగా వారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము బైబిల్లో చెప్పబడిన ఈ యాగము అనేది ఏ విధంగా ఉంటుంది అన్నది మనం గమనించాలి. మొదటిగా మనము చూస్తూ ఉన్నట్లయితే ఒకటి బైబిల్లో స్తుతి యాగము అనేది కనిపిస్తుంది. మనకి బైబిల్లో కనిపించినటువంటిది మొదటిది ఏంటంటే స్తుతి యాగము. యాగములలో స్తుతి యాగము అంటే దేవునికి మనము కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట, అది యాగముతో సమానం. అంటే యాగము అనేటటువంటిది ఒక మంటలో అది ఒక నెయ్యి పోసి దాని మంటను ఇంకా ఎక్కువ చేయడం, ఆరిపోకుండా అది ఎలాగైతే దాన్ని చేస్తున్నారో మనము చెల్లించే స్తుతులలో కూడా మనము స్తుతిని దేవునికి స్తుతి చెల్లించుటలో అది ఆగిపోకూడదు. ఆ స్తుతి ఆరిపోకూడదు, ఆ స్తుతి ఆగిపోకూడదు. అది నిత్యము కూడా దేవునికి ఆ స్తుతి చెల్లించడం చాలా ప్రాముఖ్యమైనది. పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రజలు ఆ బలులను అర్పించడం ద్వారా వారు యాగము చేస్తున్నట్లుగా మనం గమనించగలం. వారి బలులను అర్పించడం ద్వారా బలులు ఎన్నున్నాయి మనం గమనిస్తున్నప్పుడు మనకి ఒకటి దహన బలి, రెండవది సమాధాన బలి, అలాగే మూడవది పాప పరిహారార్థ బలి, నాలుగవది అపరాధ పరిహారార్థ బలి, ఐదవది నైవేద్యము. ఇన్ని 5 అర్పణలు ఉన్నాయి. ఈ అర్పణలలో 4 బలులు కనిపిస్తున్నాయి. అలాగే ఒకటి నైవేద్యము అనేది కనిపిస్తుంది. మొత్తం 5 అర్పణలు. ఇందులో వారు చేసిన పాపాన్ని బట్టి, వారి యొక్క దోషమును బట్టి చెల్లించేటటువంటి అర్పణలుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆ అర్పణలలోనే ప్రియులారా యాగము అనేది మనం గమనిస్తున్నాం. లేవియ గ్రంథాన్ని ఒకసారి చదువుకుందాం. లేవియ గ్రంథంలో ప్రియులారా 7వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. లేవియ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. కృతజ్ఞత అర్పణముగా దానిని అర్పించినప్పుడు కృతజ్ఞత అర్పణ రూపమైన బలి కాక పొంగనివి అయి ఉన్నటువంటి పిండి వంటలను నూనె
పోసినవి పొంగనివేనైనా ఆ, పలచని అప్పడములను పలుచని అప్పడములను నూనె కలిపి కాచిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. అర్పింపవలెను. చాలండి. అక్కడ మనము చాలా శ్రేష్టమైన మాటను మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మీరు అర్పించేటటువంటి ఈ అర్పణలు, ఇది ఏ అర్పణ అంటే ఇది కృతజ్ఞత అర్పణ. ఈ కృతజ్ఞత అర్పణలో ఇది ఏమేమి చేర్చాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. చూడండి, కృతజ్ఞతార్పణముగా దానిని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగనవియునైన పిండి వంటలు అని అంటాడు. నూనెతో కలిసినవియు, తర్వాత వీటిని మనం నూనె పూసినవి, పొంగనివి, పలచని అప్పడములను నూనెతో కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. అక్కడ చేర్చేది, ఈ యొక్క అర్పణంలో చేర్చేది నూనె అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ నూనెను కలిపి గోధుమ పిండిని అక్కడ ఏం చేయాలట, ఆ నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంట చేయాలి, దాన్ని అర్పించాలి అన్నది. దేనికి ఇది? ఈ అర్పణ దేనికి? ఇది కృతజ్ఞత అర్పణ, నూనెతో కలిసి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఇది యాగములో ఆ మంట ఆరిపోకుండా చేసేది నూనె, అదే లేదా ఆ యొక్క నెయ్యి. ఆ మంటను ఆరిపోకుండా ఎప్పటికప్పుడే అది నూనె పోస్తూ ఉన్నట్లుగా, ఆ నూనెను చేస్తున్నట్లుగా, యాగములో నూనెను చేస్తున్నట్టుగా ప్రియులారా, దేవునికి అర్పించే ఈ అర్పణలో ఏం చేర్చాలంట? నూనెను చేర్చాలి. గోధుమ పులియని గోధుమ పిండి ఉండాలి అని అంటాడు పాత నిబంధన గ్రంథ ప్రకారంగా. ఇది కృతజ్ఞత అర్పణ. కాబట్టి ప్రియులారా, దేవునికి మనము కూడా కృతజ్ఞత చెల్లించినప్పుడు నూనె దేనికి సాదృశ్యం అండి అంటే అది ఏమంటే విశ్వాసమునకును, అది పరిశుద్ధాత్మకును అది సూచనగా మనము చూడగలం. కాబట్టి ప్రియులారా, మొదటిగా ఈ యాగము స్తుతి యాగము. దీనిని గురించి మనము అనేకమైనటువంటి వాక్యాలను మనము ధ్యానించగలం. ఈ కీర్తన గ్రంథంలో 50వ కీర్తన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 50వ కీర్తన 23వ చరణాన్ని కీర్తనకారుడు చెప్తున్న మాటను ఒకసారి ధ్యానం చేద్దాం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. చాలండి, చాలండి. ఇక్కడ గమనిస్తున్నారు కదా, యాగము అనేది దేనిని పోల్చి మాట్లాడుతున్నారండి? స్తుతి యాగము. స్తుతిని ఎలా ఉండాలి అంటే అది ఒక యాగముగా మనము దేవునికి సమర్పించాలి. మన స్తుతి అర్థమవుతుంది కదమ్మా? అమ్మా, మీకు అర్థమవుతుందా? యాగాన్ని చూడండి, ఒకవేళ తెలియకపోతే ఆ యాగము ఏ విధంగా అర్పిస్తున్నారు, చేస్తున్నారో గమనించండి. కానీ మనం అర్పించే ఈ యాగము ఏంటి అంటే స్తుతి యాగము. ఈ స్తుతి యాగము ఆరిపోకూడదు, ఈ స్తుతి యాగము ఆగిపోకూడదు. ఈ స్తుతి యాగము ఒక యాగముగా, స్తుతి అనేది ఎలా ఉండాలంటే ఒక యాగములాగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం స్తుతి చెల్లిస్తేనట ఏం చేస్తున్నట్టు అర్థం? దేవుని మహిమపరుస్తున్నట్టు అర్థం. అందువలన ప్రతిసారి కూడా మనము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుట చాలా ప్రాముఖ్యమైనది, మర్చిపోకూడదు. ఎక్కువ దేవునితో గడపాలని ఆశ ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా చేయాల్సిన మొదటి పని ఏంటంటే ప్రార్థనలో ఎక్కువగా గడపాలి. ఈ ప్రార్థనలోనే దేవునికి స్తుతి చెల్లించాలి, దేవునికి ఎక్కువగా మహిమ చెల్లించాలి. స్తుతి అంటే ఏంటి చెప్పండి అమ్మా? చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పారు. అదే దేవుని మహిమపరచడమే స్తుతి అంటే. దాని అర్థం ఏంటి? దేవుని పొగడుట, పొగడుట. స్తుతి అంటే అర్థం అదే, స్తుతి అంటే పొగడుట అని అర్థం. దేవుని స్తుతించుట అంటే దేవుని పొగడుట అని అర్థం. పొగడుట, ఒక వ్యక్తి గురించి మాట్లాడండి అని పిలిచారు అనుకోండి, నిలబడి ఆ మనిషి ఎంత చూసి, ఏమండి మనుషుల ఎంత చూసి
ఏదో చెప్పాలనుకుని చెప్పేసాను అనుకోండి, ఏమవుద్ది కదా. నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడమంటే, నేను మాట్లాడాలంటే ఆ వ్యక్తి గురించి నాకు తెలియాలి కదా, ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడాలి కదా. ఆ వ్యక్తి గురించి మానేసి ఏవో విషయాల గురించి నేను మాట్లాడితే దానికి ఏమైనా విలువ ఉంటుందా? ఏమంటే మిమ్మల్ని పిలిచింది ఈయన కోసం మాట్లాడమంటే మీరు ఏం మాట్లాడుతున్నారండి అని తిట్టుకుంటారు కదా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగిన వారమై దేవుని యొక్క గొప్పతనాన్ని ఏం చేయాలండి? పొగడాలి. పొగడుట అనేది స్తుతి. ఇది మనము గుర్తు పెట్టుకోవాలి. చాలా మంది ప్రియులారా, స్తుతి అంటే కేవలము పాటలు పాడడమే అని అనుకుంటారు. పాటలు పాడితేనే స్తుతి, వాయిద్యములు వాయిస్తేనే స్తుతి అని అనుకుంటారు. కానీ స్తుతిలో అది కూడా ఒక భాగమే. పాటలు పాడుట ఒక భాగం, వాయిద్యములను వాయించుట ఒక భాగం ప్రియులారా. అలాగే ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఈ స్తుతిలో దేవుని పొగడుట, దాని అర్థం ప్రాముఖ్యమైనది ఏంటండి? దేవుని పొగడుట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇది దేవుని పొగుడుతూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఎక్కువసేపు దేవుణ్ణి ఆరాధన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఎక్కువ సమయము మన అవసరాల కొరకు చేయడం కాదు, మొదటిగా దేవుని పొగుడుతూ దేవుని నయంపరిస్తే దేవుడు ఎంతో మనల్ని ప్రియులారా ఆయన మన స్తుతులను ఆయన అంగీకరిస్తాడు. అప్పుడు మనం చేసేటటువంటి ప్రార్థన ఏదైతే మన అవసరతల కోసం చేస్తామో అప్పుడు ఈ లైన్ క్లియర్ అయిపోద్ది. ఈ లైన్ క్లియర్ అవ్వాలంటే దానికి మొదటిగా చేయాల్సిందేంటి? దేవునికి మన ప్రార్థన చేరాలి, దేవుని దగ్గరికి. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి, దేవుడు మన ప్రార్థన జవాబు ఇవ్వాలి అని అంటే మధ్యలో ఈ లైన్ క్లియర్ అయిపోయేది ఏంటి అంటే స్తుతి. మొదట స్తుతి చెల్లించడం చాలా ప్రాముఖ్యం. ఈ స్తుతి ఎలా ఉండాలి అంటే ఒక యాగములాగా ఉండాలి. ఈ స్తుతి ఒక యాగములాగా ఉండాలి. అంటే దేవుని మనం స్తుతించుట చాలా ప్రాముఖ్యం. బైబిల్లో హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయం 2వ వచనంలో ఒక వివరణ ఇస్తున్నాడు భక్తుడు. ప్రియులారా, హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యందుకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. చాలండి. ఎడ్లకు బదులుగా అంటే పాత నిబంధనలు మనం చెప్పుకున్నాం, అర్పణలు అర్పించారు, అనేకమైన అర్పణలు. ఎడ్లను అర్పించారు, గొర్రెలను అర్పించారు, మేకలను అర్పించారు, పిల్లరా పక్షులను అర్పించారు. కానీ పిల్లరా దానికంటే ముఖ్యంగా దేవునికి ఇష్టమైనది ఏదండి? మనము మన పెదవులతో దేవుని పొగుడుట, హృదయపూర్వకంగా దేవుని పొగుడుట అనేది చాలా ప్రాముఖ్యమైనది అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. నీతి న్యాయములను అనుసరించడం కంటే, అది నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవడం దేనికంటే ఇష్టం అండి? దేవునికి బలులను అర్పించుట కంటే ఇష్టం. కాబట్టి ప్రియులారా, స్తుతి యాగము చెల్లించాలి. నీతి న్యాయములను అనుసరించడం ద్వారా దేవునికి మనము యాగాన్ని చెల్లిస్తున్నట్టు అర్థం. తర్వాత రెండవ విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నట్లయితే, ఈ మొదటిది ఏంటంటే స్తుతి యాగము. రెండవది ఏంటి అని అంటే, ఈ యాగము అనే మాట ఇంగ్లీష్ లో సాక్రిఫైస్ అని ఉంటుంది. సాక్రిఫైస్ అంటే దాని యొక్క అర్థం ఏంటి అని అంటే త్యాగము. సాక్రిఫైస్ అంటే దాని అర్థము త్యాగము. ఇప్పుడు త్యాగము అనే ఆ మాటను ఒకసారి మనం గమనించాలి. యాగములో త్యాగము అనేది ఎంత ప్రాముఖ్యం అంటే, కొన్ని సందర్భాలలో కొన్ని
మనము మాటలు వింటూ ఉంటాం. ఏమండి, ఒక వ్యక్తి కోసం మరో వ్యక్తి ఏదైనా వదులుకుంటే అది త్యాగం. ఈరోజు నిన్న బస్ కాలిపోయింది. నిన్నటి దినాన బస్ కాలిపోయినప్పుడు ఒక విషయం, ఒక సంఘటన అక్కడ జరిగింది. అదేంటి అని అంటే, ఒక తల్లి తన యవ్వన కుమారుడిని ఇద్దరు కలిసి బస్సులో ఉన్నారు. కానీ అక్కడ తప్పించుకునేటటువంటి మార్గం లేక ఆ తల్లి ఏం చేసిందంటే తన కుమారుడిని తోసేసింది. తన కుమారుడిని ముందుకు తోసేసి ఆమె బయటికి రాలేక అక్కడే ఉండిపోయి బూడిదైపోయింది ఆ తల్లి. అది త్యాగం. అక్కడ నా ప్రాణాన్ని నేను రక్షించుకోవాలి అని ఆ తల్లి ముందుండొచ్చు, కానీ పిల్లరా తను ఎవరి కోసం ఆలోచించిందంటే తన యొక్క కుమారుని కొరకు ఆలోచించింది. దానిని త్యాగము అని చెప్తారు. పిల్లరా కొన్ని సందర్భాలలో మనకి ఇష్టమైనది, మన యొక్క కుటుంబంలో మన పిల్లలు ఉంటారు. మన పిల్లలలో అందరికీ మనం న్యాయము చేయలేము. మరి చిన్నవాడు నాకు ఎక్కువ కావాలి అంటాడు, పెద్దవాడు నాకు ఎక్కువ కావాలి అంటాడు. ఏదైనా మనం ఇచ్చినప్పుడు, అది ఏదైనా తినడానికి ఇచ్చినా, ఏదైనా మంచి బట్టలు ఇచ్చినా, వాళ్ళలో వాళ్ళు ఏం చేస్తారంటే పోటీ పడతారు. మన పిల్లలు పోటీ పడినప్పుడు ఏం చేస్తారు? తెలివి కలిగిన పిల్లలు, పెద్ద పిల్లలు, కొంతమంది లేదా చిన్న పిల్లలు ఏం చేస్తారంటే పర్వాలేదు డాడీ, నాకు లేకపోయినా పర్వాలేదు, నాకు తక్కువైనా పర్వాలేదు, తమ్ముడికి ఇవ్వండి, ముందు తమ్ముడు సంగతి చూడండి అని ఏం చేస్తారంటే ఆ తమ్ముడు కోసం వారు తగ్గించుకొని ఆ తమ్ముడు కోసం త్యాగం చేస్తారు. నా కొడుకులు ఇద్దరు కూడా వాళ్ళ అక్క కోసం త్యాగం చేస్తారు చాలా విషయాల్లో. డాడీ మాకు లేకపోయినా పర్వాలేదు, ముందు అక్క సంగతి ఏంటో చూడండి అంటారు. అంటే ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకుంటారు, వదులుకుంటారు. ఆ వదులుకోవడమే త్యాగం అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇది చిన్నది, ఏదైతే వదులుకున్నారో అది పొందుకోవచ్చు, కానీ పిల్లలు మళ్ళీ పొందుకోవచ్చు. కానీ వదులుకుంటే మళ్ళా తిరిగి రాదు అనుకున్నది ఏదైనా ఉంటే దానిని తిరిగి ఇవ్వలేనటువంటిదే గొప్ప త్యాగం. వదులుకుంటే నేను తిరిగి దీనిని పొందుకోలేను అని ఏ వ్యక్తి అయినా అనుకుని తెలిస్తే అయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుని ముందుకెళ్ళి వదులుకున్నాడో అది గొప్ప త్యాగం. అది ఎవరిలో నెరవేరుతుంది అంటే ఒక తల్లి తన కుమారుడి కోసం త్యాగం చేసింది. కానీ భూ ప్రపంచంలో మానవాళమైన మనందరి కోసం మన రక్షకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. పిల్లగా ఈ దినాన ఆ త్యాగాన్ని మనం ఎరిగిన వారమై ఆయన కృతజ్ఞతాస్తుతులు మనము ఆ స్తుతి యాగమును మనం చెల్లించే వారం ఉండాలి. ఒక దేశంలో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చాలా మంది పిల్లగా ఆ యుద్ధంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పిల్లల తర్వాత ఆ రాజు, దేశ రాజు ఏం చేశాడంటే ఆ సైనికులు ఎవరైతే గాయపడ్డారో ఆ సైనికులు ఎక్కడున్నారా అని వెళ్ళి వారిని పరామర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు పిల్లగా అక్కడ ఒక మొదటి గదిలోకి వెళ్ళాడు. మొదటి గదిలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ కాళ్ళు, చేతులు, తర్వాత బాడీ గాయాలైపోయి, అంటే ఆ కత్తి ఘాట్లకి తెగిపోయి ఉన్నటువంటి కొందరిని చూసి వాళ్ళని పలకరించి అయ్యా మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పేశాడు. తర్వాత మరలా రెండవ గదిలోనికి వెళ్ళాడు. ఆ రెండవ గదిలోనికి వెళ్ళి చూస్తే ఆ రెండవ గదిలో కొందరు కాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు, కొందరు చేతులు పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ యుద్ధ భూమిలో పోరాడి కాళ్ళు పోయిన వాళ్ళు, చేతులు పోయిన వాళ్ళు ఆ రెండవ గదిలో ఉన్నారు. వాళ్ళని చూసి చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్, ఎందుకంటే మన దేశం కోసం మీరు చాలా త్యాగం చేశారు అని వాళ్ళకు కూడా చిన్న థ్యాంక్స్ చెప్పాడు. తర్వాత మూడో గదిలోకి వెళ్ళాడు. మూడో గదిలోకి వెళ్ళి చూసేసరికి హృదయ విదారకమైన సంఘటన ఆ స్థలంలో కనిపించింది. ఏంటి అని అంటే అక్కడ ఈ యుద్ధంలో పోరాడి ప్రాణాలు కోల్పోయినటువంటి అనేక మంది ఉన్నారు అక్కడ. అందులో పిల్లరా కొందరు పేగులు బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు తలలు తెగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు,
కొందరు భయంకరమైనటువంటి స్థితిలో చూడడానికి కూడా ఆ చూడలేనంత భయంకర స్థితిలో ఉంటే ఈ మహారాజు ఏం చేస్తాడంటే అక్కడ మోకాళ్ళు వేసి తన యొక్క తల వంచి వాళ్ళందరి ఎదుట, పిల్లరా, నా దేశం కోసం, మా కోసం మీ ప్రాణాలు ఇచ్చారు, మీకేమి ఇచ్చినా మీ రుణాన్ని నేను తీర్చుకోలేను అని చెప్పి ఆ రాజు ఆ యొక్క ప్రాణాలు కోల్పోయినటువంటి సైనికుల ఎదుట తను మోకాలేసి చెప్తాడు. పిల్లరా, మన జీవితంలో మన యేసయ్య మన కొరకు చేసిన త్యాగానికి మరి మనమేమివ్వగలం? మనం ఏమిస్తే ఆయన రుణం తీర్చుకోగలం? పిల్లరా, కాబట్టి ఇక్కడ ఈ పౌలు భక్తుడు ఈ రోమ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు మీ శరీరాలను దేవునికి అర్పించండి. ఎలా అర్పించాలి మీ శరీరాన్ని అంటే, మీ శరీరమును సజీవ యాగముగా అర్పించేయండి అన్నాడు. ఎలా అర్పించాలన్నా? సజీవ యాగముగా మీ శరీరములను అర్పించాలి. ఎందుకు అర్పించాలి? సజీవ యాగం అంటే ఆయనే మన కొరకు ఒక సజీవ యాగముగా ఆయన తన శరీరాన్ని అప్పగించేస్తున్నాడు. ఆయన శరీరాన్ని సజీవ యాగముగా, ఆ యాగములో కాలిపోతూ ఉంటది ఎప్పుడు కూడా. ఆ మంటలో నిత్యము కూడా ప్రియులారా ఒక బలిని ఇస్తే ఆ బలి అగ్నిలో ఆ యొక్క మాంసం కాలిపోవాలి, అది బూడిదైపోవాలి. అది యాగము. ప్రియులారా, మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసిన మహా గొప్ప త్యాగాన్ని బట్టి మనం కూడా ఏం చేయాలంటే మన శరీరాన్ని ఆయనకు అర్పించుకోవాలంట. అర్పించుకోవాలి. ఎలా అర్పించుకోవాలండి అంటే సజీవ యాగముగా అర్పించుకోవాలి. ఈ సజీవ యాగముగా ఈ శరీరమును ఎలా అప్పగించుకోవాలి, అర్పించుకోవాలి? ఎలా అర్పించుకోవాలి అని అంటే అక్కడ అంటాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలము అయిన సజీవ యాగముగా మన శరీరాన్ని అర్పించుకోవాలి. అంటే మనం అర్పించేటటువంటి ఈ శరీరమును దేవునికి అర్పించేటప్పుడు ఇది ఎలా అర్పించాలట? పరిశుద్ధముగాను, ఇది ఏమండి దేవునికి అనుకూలముగా. మనకి శరీరాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ శరీరాన్ని పరిశుద్ధముగా ఇచ్చాడా, అపవిత్రంగా ఇచ్చాడా? పరిశుద్ధంగానే ఇచ్చాడు దేవుడు. మనకి మొదట నరుడిని సృజించినప్పుడు ఈ శరీరమును పరిశుద్ధముగానే ఇచ్చాడు. అలాగే దేవుడిచ్చిన ఈ ఆత్మ అది కూడా పరిశుద్ధమైనది. కానీ తరువాత ఏమైందండి? ఇది అపవిత్రమైనది. అపవిత్రమైనది ఈ శరీరం. దేనిని బట్టి అపవిత్రమైనది ఈ శరీరం? పిల్లరా, మన యొక్క ఆత్మను బట్టి ఈ శరీరము అపవిత్రమైనది. అలాగే శరీరమును బట్టి ఆత్మ కూడా అపవిత్రపరచబడింది. ఆత్మను బట్టి శరీరము అపవిత్రపరచబడింది. శరీరమును బట్టి ఆత్మ కూడా అపవిత్రపరచబడింది. కాబట్టి ఈ అపవిత్రపరచబడినది పరిశుద్ధపరచబడాలి. ఇది ప్రాముఖ్యం. ఎందుకంటే పవిత్రుడైన దేవుని చెంతకు చేరాలంటే, పవిత్రుడైనటువంటి దేవుని యొద్ద మనం ఉండాలంటే, పరిశుద్ధమైనటువంటి వారముగా మార్చబడితేనే ఈ శరీరము పరిశుద్ధంగా మార్చబడాలి. అలాగే ఈ ఆత్మ కూడా ఏం చేయబడాలండి? పరిశుద్ధముగా మార్చబడాలి. ఈ పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలైన అసాధ్యం. పరిశుద్ధత లేకుండా దేవుని చూచుట అసాధ్యం. కాబట్టి పరిశుద్ధముగా మన యొక్క శరీరాలు తీర్చిదిద్దబడింది. పరిశుద్ధముగా మన యొక్క ఆత్మలు తీర్చిదిద్దబడ్డాయి. దేని వలన అండి? ఆయన చేసిన యాగము వలన, ఆయన బలియాగము వలన, ఆయన చేసిన గొప్ప ప్రాణ త్యాగము వలన మన శరీరములో మన ఆత్మ కూడా అది పవిత్రపరచబడుతున్నాయి. కాబట్టి ప్రియులారా, మనము అర్పించాలి. ఎలా అర్పించాలంటే పరిశుద్ధముగా అర్పించాలి. మనము ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనము శరీరానికి ఇంపార్టెంట్ ఇవ్వకూడదు అని చాలా మంది అంటాం. కానీ ఏ విషయానికి ఇంపార్టెంట్ ఇవ్వకూడదు? ఏ విషయంలో ఇంపార్టెంట్ ఇవ్వాలి శరీరానికి?
శరీర పోషణ విషయంలో కానీ, ఈ శరీరం యొక్క క్షేమం గురించి కానీ ఎక్కువగా దీని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం ఎక్కువగా. కానీ మనం దేన్ని పట్టించుకోం. మనం దేని లోపల ఉన్న ఆత్మను మాత్రం పట్టించుకోం. అందుకే యేసయ్య కూడా చెప్పారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం కదా. అలాగే ప్రియులారా, మన యొక్క శరీరము గురించి ఏ విషయంలో పట్టించుకోవాలి, ఏ విషయంలో పట్టించుకోకూడదు అని అంటే, ఇది అపవిత్రపరచబడకుండా ఈ శరీరము జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎలా ఇచ్చాడో తిరిగి మరలా అలాగే ఈ శరీరము చేర్చబడాలి. అందుకనే సమాధి చేసేటప్పుడు కూడా మేము ఒక మాట చెప్తాం. అదేమిటి అంటే, ఈ మన సహోదరుడు, ఈ సహోదరి, ఈమె యొక్క శరీరమును తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామములో మట్టికి మట్టిగాను, దుమ్ముకు దుమ్ముగాను, బూడిదకు బూడిదిగాను భూమికి అప్పగించుచున్నాము అని చెప్తాం. అలా చెప్పి మొదటి మట్టిని వేయడం, అప్పగించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ శరీరమును, ఈ యొక్క మరి ఆ దుమ్మును ప్రియులారా భూమికి అప్పగించేటప్పుడు కూడా ప్రార్థనతో దానిని ఎందుకు చేస్తూ ఉంటాం. తర్వాత ఇంకా చాలా ప్రాముఖ్యంగా మనం దీని గురించిన బాధ్యత తీసుకుంటాం. ఏంటంటే ప్రియులారా, ఈ యొక్క శరీరం స్నానము చేయించి నీటిగా పవిత్రపరిచి అప్పుడు దీనిని బాక్స్లో పెడతాం. ఎందుకు అంటే కొంతమంది దీని గురించి పట్టించుకోరు. చనిపోయింది కదా, బాడీకి అంత అవసరం ఏంటి అని కొంతమంది చూస్తూ ఉంటారు. అంటే దీనిని పవిత్రముగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. పరిపూర్ణంగా ఆ స్నానము పూర్తిగా చేయించి ఆ యొక్క సబ్బుతో క్లీన్ చేసి పౌడర్ వేసి ప్రియులారా సెంటు కొట్టి ఇవన్నీ ఎందుకు చేస్తాము అని అంటే, పవిత్రంగా దానిని అప్పగించుటకు ఒక భాగం అన్నమాట. ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి ఈ శరీరమును ఎలాగ కాపాడుకోవాలండి అంటే పవిత్రంగా కాపాడుకోవాలి. ఇచ్చేటప్పుడు కూడా అది పవిత్రంగానే భూమికి చేరాలి. అది ప్రాముఖ్యం. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు ఈ శరీరమును దేవునికి ఇవ్వాలి. ఈ భూమి మీద ఉండగా ఈ శరీరాన్ని మనం దేవునికి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అంటే పరిశుద్ధమైనదిగా దేవునికి కావాలి. ఒక రోజున బిల్లీ గ్రహం గారు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఒక గొప్ప సేవకుడు ఆయన బిల్లీ గ్రహం గారు. అంటే ఆ గొప్ప సేవకుడు ఒక యవనస్తురాలు, ఒక మంచి సినిమా యాక్టింగ్ లో పేరు గాంచినటువంటి ఒక యవనస్తురాలు మాట్లాడుతున్నప్పుడు ఆ యవనస్తురాలతో చెప్పాడనమాట, మారమని, దేవుని ఎందుకు భయభక్తులుగా ఉండాలి, మారమని చెప్తే ఆ అమ్మాయి నాకు ఇంకా వయసు ఉంది, నాకు ఇంకా యాక్టింగ్ ఉంది, బోల్డ్ పని ఉంది, నాకు టైం వచ్చినప్పుడు నేను అప్పుడు మారుతాను అని చెప్పి ఆ యవనస్తురాలు అలాగ సాకు చెప్పి వదిలేసింది. కానీ ఒకరోజు ఆయన్ని ఇంటికి ఆహ్వానించింది. ఒకరోజు మా ఇంటికి రండి అంటే అయ్యగారు వెళ్ళారు. ఆయన ఏం చేస్తుందంటే గొప్ప కాఫీ పెట్టించింది అయ్యగారికి. ఈ బిల్లీ గ్రహం అయ్యగారికి కాఫీ పెట్టించి ఇది తాగండి అంటే సరేనమ్మా అని ఆయన సగం తాగి తర్వాత ఏం చేశాడంటే ఇదిగో ఇది నువ్వు తాగమ్మా అని ఇచ్చాడు. ఏంటి? కాఫీ 2 కప్పులు తేలా. ఆవిడంతా ఒకటే కప్పు తెచ్చింది. ఇప్పుడు ఆయనకి ఇచ్చింది, ఆయన తాగాలి కదా. ఏం చేస్తున్నాడు? సగం తాగి ఈ సగం నువ్వు తాగమ్మా అన్నాడు. ఆ అమ్మాయి కిందకి పైకి చూసి ఏమనుకుంటున్నారండి, నేనేమైనా ఎంగులు తాగేదానిలాగా ఉన్నానా? నేనేమైనా ఎంగులు తాగుతానా? అదేంటమ్మా, పర్వాలేదురా, తాగు, పర్వాలేదు అంటే నేను ఎంగులు తాగను, మీరు ఎంగులు చేసిస్తే నేనేదో తాగను, నేను తాగను. అవునా? అవును తాగను. తాగవా? ఎంగులు తాగను. నువ్వు నీ యవ్వన జీవితం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు తిరిగి, నీకు ఇష్టం వచ్చినట్టు తాగి, నీకు ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకొని ఇప్పుడు తర్వాత
ఇప్పుడు నేను ఆయన సేవ చేయాలి, ఇప్పుడు నేను ఆయనతో ఉండాలి, ఆయన రాజ్యం కావాలని అంత ఎంగిల్ చేసేసి నీ జీవితం అంతా ఇప్పుడు వచ్చి నాకు నువ్వు కావాలి ప్రభు అంటే అప్పుడు కూడా ఆయన తీసుకోడు. ఇప్పుడే కావాలి నీ శరీరం ఆయనకి, ఇప్పుడే కావాలి నీ శరీరంతో దేవుని మహిమపరచు. ఈ పవిత్రమైన ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుని మహిమపరచడానికి. అంతేగాని ఈ పవిత్రమైన ఈ శరీరం నీకు నచ్చినట్టు పాడు చేసుకోవడానికి కాదు అని చెప్పి ఆ యవనస్తురాలతో మాట్లాడాడు. ప్రియ దేవుని పిల్లరా, మన జీవితంలో కూడా ఇచ్చిన ఈ శరీరాన్ని అపవిత్రం చేసుకుంటున్నారు చాలా మంది. మీ దేహము దేవుని యొక్క ఆలయము, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అలాంటి దేహాన్ని సిగరెట్లతో పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు ప్రియులారా. అలాగే చుట్టలతో పాడు చేసుకునే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ భయంకరమైనటువంటి ఆ యొక్క ఆల్కహాల్ ద్వారా ఈరోజు ఒక న్యూస్ విన్నాం. వైజాగ్ జగదాంబలో కండక్టర్ టికెట్లు కొడుతున్నాడని డ్రైవరు ఆపి దిగాడట. ఎక్కడికో కిందకి వెళ్ళాడు. ఈ లోపు తాగేసి ఉన్నాడు ఎవడు. ఆ తాగేసి గబగబ వెళ్ళి బస్సు డ్రైవ్ చేసి చెప్తున్నాడు. అది బస్సు రాదు, డ్రైవింగ్ రాదు, ఏం రాదు, వెళ్ళిపోతుంది. మొత్తం దొరికినట్లన్నా గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మొత్తం మీద ఎలాగో పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. తాగుడు అలాగా ఒక్కడితో కాదు, అందరి జీవితాలు కూడా ఇప్పుడు అది కనుక అలర్ట్ అవ్వకపోతే ఎంతమంది ప్రాణాలు పోను. ప్రియులారా, మనుషుల యొక్క జీవితాలు, శరీరాలు ఎలా పాడు చేసుకుంటున్నారంటే వ్యభిచారాల చేత పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వ్యభిచారముల వలన ఎయిడ్స్ గురై, ప్రియులారా హెచ్ఐవికి గురై వారి జీవితాలు ఎంతో భయంకరమైన శాపగ్రస్తమైన జీవితము అనుభవిస్తున్నారు చాలా మంది. అనేకమైన వ్యసనాలకి గురై. ఇది ఎందుకు ఇచ్చాడంటే దేవుడు పవిత్రంగా ఉండడానికి ఇచ్చాడు, పరిశుద్ధంగా కాపాడుకోవడానికి ఇచ్చాడు, కానీ అపవిత్రం చేసుకోవడానికి దేవుడు ఇవ్వలేదు. అందుకనే ఈ శరీరాన్ని ఇప్పుడు అడుగుతున్నాడు, నేను నీ కోసం నా యొక్క శరీరాన్ని, నా రక్తాన్ని ఒక యాగముగా బలిగా నేను ఇచ్చేసాను కదా, ఇప్పుడు నీ శరీరం నాకు కావాలి, నీ యొక్క ఆత్మ నాకు కావాలి, అది అర్పించు అని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు ఇవ్వాల్సింది మనం ఎలా ఇవ్వాలండి? దేవునికి సజీవ యాగముగా అంటే అయ్యా ఇది పరిశుద్ధముగా దేవునికి అనుకూలముగా యాగముగా మనం దేవునికి అర్పించాలి. యాగము అంటే కరిగిపోవాలి. అర్థమైంది కదండి? యాగము అంటే మరో అర్థం ఏంటంటే కరిగిపోవుట. దేవుని కోసం కరిగిపోవాలి, తగ్గిపోవాలి. దేవుని కోసం మనకున్నవన్నీ అవసరమైతే వదులుకోవాలి. దేవుని కోసం కరిగిపోవాలి. ఒక క్రొవ్వొత్తు లాంటిది ఈ యొక్క యాగం అంటే. ఇది ఒక క్రొవ్వొత్తు లాంటిది ప్రియులారా. క్రొవ్వొత్తు ప్రియులారా, ఒత్తు ఉంటదే మధ్యలో, ఆ ఒత్తు చివరిదాకా వెలుగుతూనే ఉంటది. కానీ దానిని వెలిగిస్తున్నటువంటి ఆ యొక్క ఆ క్రొవ్వొత్తు యొక్క ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది మాత్రం ఏమైపోతుందండి? కరిగిపోతుంది. యేసు కోసం ఎంతమంది జీవితాలు కరిగిపోయాయి, హతసాక్షులుగా ఎంతమంది ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు మొదలుకొని నేటి వరకు ఎంతో మంది కరిగిపోయి వారు వెలుగుతూనే కరిగిపోతున్నారు, కరిగిపోతూనే వెలిగిస్తున్నారు, కరిగిపోతూనే దాన్ని చూపిస్తున్నారు, కరిగిపోతూనే. ఈరోజు యేసయ్య కోసం మనం కూడా అలా ఉండాలి. ఆ విధంగా మనం తీర్మానం చేసుకుందాం, మనం సిద్ధపడదాం. యాగముగా మన యొక్క శరీరాన్ని, ఏ దేవా నీ శరీరాన్ని నా కొరకు బలియాగముగా ఇచ్చావు నాయన, అది ఒక యాగముగా ఇచ్చావు. ఇప్పుడు నేను నా శరీరాన్ని నీకు సమర్పిస్తాను ప్రభా. ఎందుకంటే నీ రక్తముతో, నీ శరీరముతో నన్ను పవిత్రపరిచావు కనుక ఇప్పుడు నా శరీరాన్ని నేను నా అలవాట్లు విడిచిపెట్టుకొని నా శరీరాన్ని పవిత్రపరచుకొని ప్రభా నేను నీకు సమర్పిస్తున్నాను. పౌలు వలె, అలాగే మరి అనేక మంది భక్తుల వలె నేను నీకు నా యొక్క హృదయాన్ని, నా శరీరాన్ని నేను సమర్పిస్తున్నాను ప్రభా. ఇది నీకు అనుకూలముగా పరిశుద్ధంగా మనం దేవుని దగ్గర తీర్మానం చేసుకుందాం. తల్లి వచ్చండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియులారా, కొద్ది నిమిషాలు వినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. తల్లి వచ్చి కళ్ళు మూసుకోనండి. ప్రియులారా, సజీవమైన యాగముగా మనం బ్రతికి ఉండగానే మన శరీరాన్ని దేవునికి
అప్పించుకోవాలి. ఇంతవరకు నాకు ఇష్టం వచ్చినట్టు నా శరీరాన్ని దేవా నేను వాడుకున్నాను, కానీ ప్రభా ఇది నువ్వు పవిత్రముగా చేసావు కాబట్టి నాయన నేను తప్పిపోయాను, కానీ ఇక నుంచి ఈ శరీరాన్ని నాయన నీకు అర్పిస్తున్నాను ప్రభా. సజీవ యాగముగా నా శరీరాన్ని నీకు అర్పిస్తున్నాను. నన్ను కడుగు నాయన, నన్ను పవిత్రుడిగా చేయండి నాయన. అపవిత్రమైన జీవితం నాలో నుండి తీసివేయండి ప్రభా. నన్ను పవిత్రుడుగా చేయండి. ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఏకీభవించుదాం. ప్రేమ మా తండ్రి, కృపణ దేవ, దయగల మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. నిన్న నేడు నిరంతరముగా ఏకరీతిగా వరానికి స్తోత్రములు నాయన. నా దేవా, గతించిన సమయం అంతే నన్ను మమ్మల్ని ప్రభువాన్ని కృపలో బలపరిచి భద్రపరిచి నాయన, ఇలాగ నీ సన్నిధానంలో కూడి ఆరాధించుటకు నాయన నీవు నాకు మాకు ఇచ్చిన గొప్ప ధర్మాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఈ సన్నిధి ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరైతే రాలేని స్థితిలో ఉన్నారో బిడ్డలకు నాయన మరొక తరుణాన్ని దయచేయమని పెట్టుకుంటున్నాను. ఇదిగో తండ్రి ప్రభా, యొక్క శిలువ ధ్యాన కూటంలో చేరి తండ్రి నాయన తండ్రి నాయన నీ మా కొరకు చేసిన త్యాగంలో జ్ఞాపకం చేసుకుంటూ నాయన మేము నీ కొరకు ఎలాగ బ్రతకాలో తండ్రి నాయన ప్రతిదినం మాతో మాట్లాడుతున్నారు తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు నా తండ్రి ప్రభా. నీవు పరిశుద్ధుడుగా నీవు నాయన సజీవ యాగముగా మా కొరకే నాయన దేవునికి నాయన నేను శ్రేష్టమైన బలిగా అర్పించుకుని నా తండ్రి ఆయన తండ్రి మమ్మల్ని కూడా ప్రభా నీకు కోరుతా ఉన్నావు తండ్రి నాయన. నీకు నాయన తండ్రి మన యొక్క శరీరములను పరిశుద్ధముగాను నీకు అనుకూలముగాను ప్రభా అయినా తండ్రి మేము జీవించటకు నాయన మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి మమ్మల్ని మేము నాయన నీ కొరకు నాయన తండ్రి బ్రతకడానికి నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. ఈ రాత్రి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రములు నాయన. ఆయన ప్రతి హృదయంలో తండ్రి విన్న మాటలు నాయన మంచి నేలను పట్టి విత్తనాల వల్ల నాయన ఫలించటకు నీ కృప దయచేయండి. చేయని ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తూ మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాను తండ్రి.